మొదటి నుంచి 10 వచనాలు నేను చదువుతాను. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, మరి మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన నెల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమునకు పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండిను మేకల్లో నుండిను దాన్ని తీసుకొనవచ్చు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాను దాన్ని తిని ఇండ్ల ముండ్ల కొంచెం చదవండి, నాకు ఇది చాలా కష్టంగా ఉంది. ఇండ్ల ద్వారబంధపు 2 పలకల నిలువు కమ్ముల మీద పై కమ్మి మీద చల్లి ఆ రాత్రియే వారి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని మోకాలను దాని ఆంత్రములు అంటే పేరు ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనదైనను నీళ్లతో వండనిదైనను తినకూడదు. ఉదయకాలం ముందు దానిలోని దేదియు భుజింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయవలెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం పిల్లరా. కనికరం గల మా ప్రియ తండ్రి, దయగల గొప్ప ప్రభువ, సృష్టికర్తమైన మా దేవ, మరొకసారి మీ పాదాలకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఎంతవరకు మీ మహాకృపలు మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడిన స్తోత్రము. ఎదురులో ఉన్న సంఘములో ఉన్న ప్రతి కుటుంబమును భద్రపరిచి కాపాడడానికి స్తుతిస్తూ ఉన్నాము, స్తోత్రము చెల్లిస్తున్నాం. మరొక దినం ప్రభువ మాకు ఇచ్చి ఉన్నారు. మీ మాటలు వినడానికి ఏదైనా దాసుని నిలవబెట్టుకొని ఉన్నారు. మరి మే మాటలే మా మాటలు కాదు. అయినప్పుడప్పుడు మానవ స్వభావం కూడా ఇందులో దూరుతుంది. మానవ స్వభావం దూరకుండా, వ్యర్థమైన మాటలు రాకుండా, పదే మాటలు పలకకుండా మీ కృప మీ సహాయము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్యమును, అవసరమైన వాక్యాలను మీరు అనుగ్రహించి కేవలం మీ నామానికి మాత్రమే మహిమ కలిగించుకోమని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఐగుప్తు దేశములో దాదాపు 10 తెగుళ్ళు ప్రభువు వారికి కలుగజేసినాడు. అయినా ఫరో వారిని పంపలేదని మనకు తెలుసు. అయితే ఆఖరు తెగులు ఏమిటి అంటే, ఆ దేశంలో ఉన్న ప్రతి మొదటి కుమారుడు, ఏ కుటుంబంలో అయినా సరే ఉన్న మొదటి కుమారుడు చనిపోతాడు. అదిగో మీ వీళ్ళకు ఒక ఆచారం ఇస్తున్నాడు ప్రభువు. వాళ్ళకు తెలియదు, ఐగుప్తీయులకు ప్రకటించమన్నాడు. ఇదిగో రేపు ఈ దినానికి ఇలాగ జరుగుతుంది చెప్పమన్నాడు. ప్రతి ఇంటిలోనూ మొదటి కుమారుడు చనిపోవడం అంటే ఇది ఆశ్చర్యం కదా. మిగతా వాడు చనిపోరు, పెద్ద కుమారుడు ఎవరో వారే చనిపోతారు. ఇది చాలా విచిత్రమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంభవం. ఈ సంభవంతోనే ఇక్కడ జరిగేటటువంటి విషయాలు కూడా కొన్ని కలిపినాడు పిల్లలు. ఏం కలిపినాడు? 1వ వచనంలో అంటే 2వ వచనం, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. అంటే సంవత్సరం ప్రారంభం. మనకు జనవరి 1 ఎలా ఉంటున్నదో ఆనాడు వాళ్ళకు అబీకు నెల అంటారు. ఆ నెలలో అది వాళ్ళ సంవత్సరం ప్రారంభం. అంతకుముందు ఐగుప్తీయులకు క్యాలెండర్లు ఉన్నాయి, రకరకాల
రకరకాల క్యాలెండర్లు ఉన్నాయి. తర్వాత యూదుల క్యాలెండర్ తర్వాత కూడా క్యాలెండర్ ఉన్నాయి. బబులోను వాళ్ళ క్యాలెండర్ ఉంది, అష్షూరీయులకు క్యాలెండర్ ఉంది, మన వాళ్ళకు కూడా తెలుగు ప్రజలకు కూడా ఒక క్యాలెండర్ ఉంది. ప్రతి మతానికి లేదా ప్రతి ప్రాంతానికి ఒక క్యాలెండర్ అంటూ ఉన్నది. తర్వాత ఒకే ఒక క్యాలెండర్ ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు. అయినా వాళ్ళ సొంతమది వాళ్ళు వదిలిపెట్టుకోలేక అవి కూడా జరుపుతున్నారు. ఆనాడు వాళ్ళకి ఎలాగ మొదటి దినము నెలలో ప్రారంభము చేస్తున్నాడో, ఈనాడు జనవరి 1 అనేది లోకానికంతా సంవత్సరంలో మొదటి దినంగా ప్రారంభమైంది. అది క్రీస్తుని బట్టి. ఎందుకంటే ఇక్కడ క్రీస్తును పోలినటువంటి ఒక బలి అర్పించబడుతూ ఉన్నది ప్రియులారా. ఇది మొదటిది. ఎంత ఆశ్చర్యము కదా! అంటే దేవుడు క్యాలెండర్లు నిర్ణయించేవాడు ఆయనే, మార్చేవాడు ఆయనే, అన్ని రకాలుగా ఏ సమయానికి ఏమి జరగాలనో అది చక్కగా జరిగించేవాడు కూడా ఆయన. ఇంతవరకు వారికి పాపం 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. 430 సంవత్సరాలు ఎంతో బాధపడ్డారు, ఎంతో కష్టపడినారు. ఇప్పుడు విడుదల వారికి కలుగుతున్నారు. ఇది దేనికి పోలికగా ఉందంటే, మనం పాపంతో పోరాడి పాపంతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాము. లోకమంతా పాపంతో ఇబ్బంది పడుతున్నాం. తినడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పాపంతో ఈనాడు బంధించబడినారు. వారికి తినడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేసినట్టు ఐగుప్తీయులతో బంధించబడి ఉన్నారు. అది అగ్ని కొలిమి అని రాయబడి. ఆ అగ్ని కొలిమిలో చాలా కష్టపడుతున్నారు. ఈ మోషే అని ఆయన పుట్టిన తర్వాత ఇంకా ఇబ్బందులు ఎదురైనాయి. వాళ్ళు వీరు మన దేశాన్ని ఏం చేస్తారు అని చెప్పి భయపడి వీలైనంత వరకు వాళ్ళ జనాభాను తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని మతాల ద్వారా హిందూ మతానికి ముప్పు వస్తుంది అన్న ఉద్దేశంతో కొన్ని మతాలను పెరగకుండా చేయడానికి ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంది. అది జరుగుతూనే ఉంటుంది. దాని గురించి మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన పని లేదు. దాని గురించి మనం వ్యతిరేకంగా కూడా ఏం మాట్లాడాల్సిన పని లేదు. దైవ చిత్తం లేకుండా ఏమీ జరగదు. దేవుని చిత్తము జరుగుతూ ఉంటుంది. కనుక వీళ్ళు 430 సంవత్సరాలు దేవుని చిత్తం అబ్రహాముకు నిబంధన చేసినప్పుడు తమది కాని దేశంలో నీ ప్రజలు నివసిస్తారు. వాళ్ళు 400 సంవత్సరాలు కష్టపెడతారు, ఇబ్బంది పెడతారు. తర్వాత వారికి విడుదల వస్తుందని ఆ యొక్క అబ్రహాముతో చెప్పి ఉన్నాడు. అది జరగాల్సిందే. అయితే ఎట్లున్నా ఏమున్నా దేవుని సన్నిధిలో యోగ్యంగా ఉన్న వానికి ఇనప కొలిమైనా ఒకటే, ఇది సింహాల గుహ అయినా ఒకటే, బబులోను రాజ్యమైనా ఒకటే, అష్షూరు రాజ్యమైనా ఒకటే, రోమా సామ్రాజ్యమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకు కూడా ఎంతవరకు బాగానే ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఎప్పుడు ఇబ్బందులు రావచ్చు, కానీ నీవు నేను ప్రభు కొరకు నిలబడితే మనకేమీ జరగదు. జరిగేది ఏదన్నా అంటే చంపుతారు, అంతకుమించి ఏమీ చేయలేదు. నా మట్టుకు చావైతే లాభమని పౌలుభక్తులు అదే చావడానికి సిద్ధమైతేనే ఈ ప్రభువులో ముందుకు సాగాలి, లేకుంటే కాదు. ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి లేదు. కొన్ని చోట్ల వచ్చింది, మణిపూర్లో అలాగ జరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. భయపడాల్సిన పని లేదు. దానియేలులాగా మనం ఉంటే, దానియేలు యూదుల రాజ్యంలో కాదు, ఆయన బబులోను సామ్రాజ్యంలో మొదటివాడు ఉన్నాడు. అట్లా యోసేపు యూదుల సంబంధమైన రాజ్యంలో కాదు, ఐగుప్తు సామ్రాజ్యంలో మొదటివాడు ఉన్నాడు. అలాగే మొర్దెకై బబులోను సామ్రాజ్యంలో చాలా నెంబర్ 1గా ఉన్నాడు. పార్సీ సామ్రాజ్యంలో నెంబర్ 1గా ఉన్నాడు. ఇలాగూ దేవునిలో నీవు ఉంటే ఒకే మాట అన్నాడు ఆయన, నేను తలగా ఉంచుతాను కానీ తొక్కగా ఉంచాను, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందివాడుగా అంతే. దీని అర్థం మనం రాజ్యాన్ని పరిపాలిస్తాము కాదు, మన ఇంట్లో మనం ధైర్యంగా ఉంటాం. మనము ఎవరిని అడుక్కోవాల్సిన పని కానీ, ఎవరికి తల దించవలసిన పని కానీ, ఎవరైనా మన మీద పెత్తనం చేయవలసిన పని మనకు ఉండదు. అది దాని. కాబట్టి ఇది ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఆనాడు పస్కా పశువు ప్రారంభమైన రోజున వాళ్ళకి సంవత్సరము మొదటి నెలగా ప్రకటించినాడు ప్రభు. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వారం రోజులకి మరి వాళ్ళు ఎలాగ ఏర్పాటు చేస్తున్నారో మనకు తెలియదు. యేసుక్రీస్తు శకంగా మనకి నాడు ఒక సంవత్సరం ఉన్నది. యేసుక్రీస్తును ప్రతి దాంట్లో ఇప్పుడు ఒక కష్టమై ఆ క్రీస్తు అనే పదం పలకడానికి కష్టమై క్రిస్టియన్ ఈరా అని కామన్ ఈరాగా మార్చినారు. యేసుక్రీస్తు పేరు పలకడం కష్టమైపోతుంది లోకంలో. సరే మంచిది, వాళ్ళు పలకపోని ఇబ్బంది లేదు. విశ్వాసం లేకుండా ఊరికి పలకడం ఎందుకు? విశ్వాసంతో మనం పలకడానికి సీనే ఉంది క్రిస్టియన్ ఈరా.
కాబట్టి ఆ విధంగా మనం ధైర్యంగా ముందుకు సాగుదాం పిల్లరా. 2వ వచనం 3వ వచనం చూడండి. ఒక గొర్రె పిల్ల 3వ వచనంలో ఏముందంటే, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ పస్కా పశువు గురించి చెప్పబడుతుంది. గొర్రె పిల్లైనా సరే మేక పిల్లైనా సరే తీసుకోవాలి. ఈనాడు మనకు పస్కా పశువు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును పస్కా పశువు మన కొరకు వధించబడనని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. మళ్ళీ చదువుదాం అది. తర్వాత ఈ గొర్రె పిల్ల ఎక్కడ ఉండాలంటే చూడండి, 5వ వచనం, 5వ వచనం కాదు, 6వ వచనం. నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను మగ పిల్లను తీసుకున్నాం. అది పస్కా పశువుకు ఉన్న లక్షణాలు ఏంటంటే నిర్దోషమైనదిగా ఉండాలి, ఏడాది ఉండాలి, మగది ఉండాలి. ఈనాడు అచ్చు దాని పోలికలు మన హిందువుల ఆచారాలు కూడా ఉన్నాయి పిల్లలు. ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది, కానీ ఇంతకుముందు దేవరలను జరిగేది. ఒక గ్రామానికి దేవర చేసేవారు. ఎందుకంటే గ్రామ శాంతి కొరకు. యేసుక్రీస్తు లోకము యొక్క శాంతి కొరకు ఆయన చనిపోయాడు. ఒక గ్రామము శాంతిగా ఉండాలి అంటే ఒక పశువును వధించేవాళ్ళు. ఆ పశువు ఎట్లా ఉండాలంటే లోపం లేకుండా ఉండాలంటే కుంటిది కానీ, గుడ్డిది కానీ, మరక వచ్చింది ఏదైనా చెవులు తెగ్గోసింది కానీ, ఇంకొకటి కానీ ఉండకూడదు. చూడండి ఎంత గొప్పగా ఆనాడు ఆ ఆచారం ఈనాటి వరకు జరుగుతూనే ఉంది. ఈనాడు ఎందుకు ఆగిపోయిందంటే, వచ్చినాడు నిజమైనటువంటి ఈ పశువు, ఈ ఇక్కడ చెప్పబడినటువంటి పస్కా పశువు నిజముగా ప్రభువైన యేసుక్రీస్తుగా వచ్చి ఆయన మన కొరకు బలి అయిపోయినాడు. ఇది అవసరం లేదు. ఎట్లా అంటే సూర్యుడు రాకముందు లైట్ వేసుకుంటాం, అందులో డౌట్ ఏం లేదు. సూర్యుడు వచ్చిన తర్వాత కూడా లైట్ వేసుకున్నారంటే ఒక ఇంట్లో ఉండి చీకటిగా ఉంటూ వేసుకోవచ్చు. బజార్ లైట్లు ఉన్నాయి, రాత్రి అయితే బజార్ లైట్లు వేస్తారు. పగలు సూర్యుడు వెలుగుతుండగా బజార్ లైట్లు వేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఏం ఉపయోగం లేదు, ఖర్చే. కాబట్టి ఈనాడు యేసు ప్రభు యొక్క ఆ యొక్క యేసు ప్రభువును కాకుండా ఆయనకు సంబంధించిన ఎన్ని ఆచారాలు చేసిన యోధులు కానీ అన్యులు కానీ ఎవరైనా కానీ ఉపయోగం లేదు. ఖర్చుతో కూడిన పని, ప్రయాసతో కూడిన పని, అది నెరవేర్చబడదు, అయిపోయింది ఆ పని. కనుక పిల్లలు గమనించడం, నిర్దోషమైందంటే దోషం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు ఒకసారి 4:5 చూద్దాం. 4:5 4:5 కూడా లేనట్టుంది ఏప్రిల్ రాసిన పత్రికలో. 4:14 ఆకాశ మండలం గుళ్ళ వెళ్ళిన దేవుని కుమారుడైన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక గట్టిగా చెప్పుకుందాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడను. ఆయన పాపము లేనివాడు ఉండను, నిర్దోషమైన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అన్నది ఇక్కడ 7:26 నిర్దోషమైన వాడు అంటే ప్రపంచంలో నిర్దోషమైన వాడు ఒకడే. నిర్దోషమైన కంటికి కనిపించేది గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు మసలు. కానీ మానవుల్లో నిర్దోషమైన వాడు, బలికి తగినవాడు, మన పాపములకు విమోచించగలిగిన వాడు, విడుదల చేయగలిగిన వాడు ఒకడే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. అది దాని అర్థం. దాని నెరవేర్పు, నిర్గమకాండంలో ఉన్న దాని నెరవేర్పు ఇది. ఇక్కడ నిర్దోషమైంది బాగుంది. ఏడాది అంటే మంచి వయసులో ఉండేది. ఒక ఏడాది వస్తే ఆ పశువు బాగా మంచి వయసులో ఉంటుంది. చిన్నపిల్లను కానీ ముసలిదాన్ని కానీ వాళ్ళు బలివ్వరు. ఏడాది అంటే మంచి వయసులో ఉండేది. మగదాన్ని బలిస్తారు. అది ఆడదాన్ని బలి ఇవ్వడం ఎక్కడ మళ్ళీ తర్వాత వేరే బలులు ఉన్నాయి, కానీ బైబిల్లో విడుదలకు, విమోచనకు ఒకే ఒక్క మగదాన్నే బలి అర్పించాలని దైవ గ్రంథంలో రాయబడిన పిల్లలు. అచ్చము సరిపోయింది. నిర్దోషమైన వాడుగా, మగవాడుగా, మంచి వయసులో ఉన్నవాడుగా ఆ ప్రభు వచ్చి మన కొరకు పస్కా పశువుగా వధించబడినాడు. ఈనాడు కూడా జరుగుతున్నాయి, చాలా తక్కువ ఈనాడు. ఇంతకుముందు అంతే. మేము చిన్నప్పుడు బాగా జరిగేది.
ఒకటి దేవరనే గ్రామానికి శాంతి చేసేవారు. దాంట్లో కొట్టుకుంటూ ఆ పశువును ఈడ్చుకుంటూ ఎంతెంతో చేసుకుంటూ అవతలకు వచ్చి చంపేస్తారు. చంపిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పేగులు అదంతా రక్తం తీసి కలిపేసి ఊరి చుట్టూ చల్లేస్తారు. అట్లే గొల్లవాళ్ళు కూడా ఒక బలి ఇచ్చేవాడు. గొర్రెలు బాగుండాలని, గొర్రెలకైనా తెగులు వస్తే, గొర్రెలకి ఏమైనా ఇబ్బంది అయితే ఎక్కువ చచ్చిపోతుంటే వాళ్ళు కూడా ఆ గొర్రెలకు ఏదో అంటారు, ఆ పేరు మర్చిపోయినాను, ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి వాళ్ళు కూడా బలి ఇచ్చి ఆ గొర్రెల మంద మీద చల్లే వాళ్ళకి పిల్ల. సేమ్ ఇట్లే నిర్దోషమైనదిగా ఉండాలి, మంచి వయసులో ఉండాలి, మగదిగా ఉండాలి. ఇంకొక బలి కూడా ఉంది, నాకు బాగా చిన్నప్పుడు గుర్తు. పొలాలకు తెగులు వచ్చిందండి. పొలాలకు ఒకసారి తెగులు వచ్చి ఎండిపోతుంటాయి. అప్పుడు ఒక మేక పిల్లను, ఒక గొర్రె పిల్లను తీసుకొస్తారు, దాన్ని కోసేస్తారు. దాంట్లో ఉన్న రక్తాన్ని, కడుపులో ఉన్న కసులు మొత్తం అంతా కలిపేస్తారు. వేపాకు వేసి అందరికీ ఇస్తారు. వారి పొలాలను చల్లుకుంటారు. చల్లడం ద్వారా తెగులు అది పోతుంది. ఆ రోజు పోయేది ఈ రోజు పోతుంది. ఎందుకు పోతుందంటే ఈరోజు ఆ విశ్వాసం లేదు చాలామంది. ఏదో ఒక విశ్వాసము మానవునికి ఉంటే నువ్వు ఏమి విశ్వసిస్తావో అలాగే నీకు జరుగుతుందన్నాడు. ఈనాడు మన హిందువులకున్న విశ్వాసాలు పోయినాయి, క్రైస్తవులకున్న విశ్వాసం కొంచెం నిలబడి ఉంది. కాబట్టి పిల్లరా ఆనాడు అలాగ చేస్తే పోయేది. నాకు బాగా కళ్ళారు, నేను చూశాను. మళ్ళీ పైరు తిరుక్కునేటి, పైరు బాగుండేది. అలాగే పాపం అనే తెగులుతో మానవుడు ఉండగా ఈ పాపం అనే తెగులుకు పడిపోయిన యేసుక్రీస్తు బలైపోయినాడు. ఆయన రక్తాన్ని ఇప్పుడు చల్లుకుంటే చాలు, ఈ పాపం అనే తెగులు పోతుంది. చూడండి ఎంత గొప్పగా ఉన్నదో రక్షణ. ఇది రక్షణకు పునాది. ప్రభువైన యేసుక్రీస్తు మానవులకు 3 చేస్తాడు. 3 ముఖ్యమైనవి అన్నీ చేస్తాడులే. మొదటిది ఏంటంటే రక్షణ. అంటే రక్షణ అన్నా, పాప క్షమాపణ, పరలోక భాగ్యమన్నా, విడుదలన్నా, విమోచనన్నా ఇవన్నీ ఒకే అర్థాలు. కొత్తగా జన్మించడం అన్నా ఇవన్నీ ఒకే అర్థాలు. పిల్లలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే మానవుడు వారి పాపం నుంచి విమోచించబడతాడు. వారి పాపాలకు క్షమాపణ కలుగుతుంది. అయిపోయింది. అది ఉచితముగా జరుగుతుంది. ఇక్కడ కూడా ఆ పశువును వధించిన తర్వాత ఏం చేయమన్నాడు మనకు తెలుసు కదా. ఏం చేయమన్నాడంటే 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలను. సమాజపు వారందరూ తమ కుటుంబాలలో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇళ్ళ ద్వారా బంధువులు 2 నిలువు కమ్ముల మీద ఐకమ్మ మీదను చల్లి ఆ రాత్రి అది చాలు. నిలువు కమ్ముల మీదను పై కమ్ముల మీదను రక్తం చల్లాలి. ఈనాడు అదే ఆచారం ఉంది. ఒక ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ టౌన్లో ఏముందో తెలియదు కానీ పల్లెటూరులో ఖచ్చితంగా కోరినో ఏదైనా కొయ్యాలి, రక్తాన్ని పోయాలి. ఎందుకంటే దోషం పోతుందండి దాని అర్థం. కనుక ఇప్పుడు యేసు ప్రభు రక్తము చాలు. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రభునామమున ప్రార్థన చేస్తే ఆయన రక్తము ఇంటిని శుద్ధి చేస్తుంది. ఆయన రక్తము మన ద్వారబంధాలకు కావలి ఉంటుంది. అందుకనే మన దూత మన మీదకి రాదు. వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు చేసింది ప్రభు చెప్పినట్లు చేశారు. ఏం చేసినారు? తీసుకున్నారు, ద్వారబంధాలకు పట్టించినారు. ఎప్పుడైతే మరణదూత వచ్చినాడో ఆ రక్తమును చూసి దాడిపోయినాడు. అంతే. లోపల ఉన్న వాళ్ళు యోగ్యులని కాదు, లోపల ఇంటిలో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళని కాదు, కేవలం ప్రభు చెప్పిన మాట విని ఆ విధంగా వారు చేసి ఉన్నారు. కాబట్టి వారికి ఏం జరిగింది? ఉచిత రక్షణ దొరికింది. అదే ఐగుప్తులో మనకు తెలుసు కదా, ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటిలోనూ మొదటి కుమారుడు చనిపోయినాడు. ఐగుప్తులో చెప్పరాని ఘోష ఏర్పడింది. ఇప్పుడు కూడా అంతే పిల్లలు. ఇప్పుడు అది ఆనాడు కంటికి కనిపించే మరణం, ఈనాడు కంటికి కనపడని మరణం. యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనం. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. నా మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అని మాట్లాడుతుందా? నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి
దాటి ఉన్నాడని మీకు నిశ్చయముగా చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం. అంటే కంటి కనిపించే మరణం కాదన్నాడు. వారికి కంటి కనిపించే మరణం నుంచి తప్పించుకున్నారు. వారి కుటుంబంలో ఎవరు ఏ కుమారుడు చావకుండా నిలబడిపోయినాడు. ఈనాడు కూడా మనం చావకుండా నిత్య జీవం పొందుతున్నాం. నిత్య రక్షణ, ఇది నిత్య రక్షణ, నిత్య జీవం అని రాయబడింది. కనుక ఈ మరణం ఏ మరణం? ఇప్పుడు ఆధ్యాత్మిక మరణం. చనిపోయిన తర్వాత రెండవ మరణం. ఆ మనిషికి రెండవ మరణం ఉన్నది. మొదటి మరణం అందరూ చనిపోతారు. వేదాంతులు కానీ, సిద్ధాంతులు కానీ, గొప్పవారు కానీ ఒక మరణం చనిపోవచ్చు. ఎందుకంటే పాపం వాళ్ళ వచ్చి జీతం మరణం. ఆదాము ద్వారా పాపం ద్వారా మరణం వచ్చింది కనుక అందరూ మరణిస్తారు. అయితే యేసుక్రీస్తు ద్వారా పుణ్యం ద్వారా జీవం వచ్చింది. పిల్లలకి మళ్ళీ బ్రతుకుతాం. పరలోకంలో బ్రతకడం అంటే దాని అర్థం అందరూ బ్రతుకుతారు. మనము పునరుద్ధానాన్ని, అంటే వాళ్ళు తీర్పులో అగ్నిగంధకాల్లో వేయబడడానికి వాళ్ళు బ్రతుకుతారు. మనం ప్రభుతో సదాకాలము జీవించడానికి మనం బ్రతుకుతాం. అది తేడా. కనుక గమనించినారు కదా, ఆనాడే ఈ పునాదులు వేసి పెట్టాడు. కనుక ఎవరైనా మనకు అప్పుడప్పుడు ఎవరైనా ఎట్లా సాతాను ఇబ్బంది పెడుతుంటాడు. అయిపోయింది, నువ్వు ఇప్పుడు పొరపాటు చేసినావు, కొంచెం పొరపాటుగా మాట్లాడినావు, పొరపాటుగా నడిచినావు, కాబట్టి నువ్వు నరకానికి పోతావు అంటాడు. అది తప్పు. ఎందుకు తప్పంటే రక్షణ పునాది నిశ్చయముగా ఉన్నది. ఆ రోజుల్లో వాళ్ళు మంచి వాళ్ళని కాదు, వాడిని రక్షించింది. ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి, ప్రభు చెప్పినట్లు విన్నారు కాబట్టి. ఈనాడు కూడా అంతే. మనం మంచి వాళ్ళని కాదు రక్షించాం, మనం పాపులమని దేవుడికి ముందుగానే తెలుసు. దేవుడు ఈ లోకంలో ఎంతో ప్రేమించని రాబడింది. లోకంలో అంతా పాపులే ఉన్నారు, లోకమంతా పరసత్వం కలిగి ఉంది, లోకంలో చాలా పనికి మానవులు ఉన్నారు. అయినా లోకాన్ని ఆయన ప్రేమించినాడు, మనల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. కనుక ప్రియులారా గమనించినారు కదా, రక్షణ పునాది నిశ్చయముగా ఉన్నది. రక్షణ ఉచితము. దానికి నువ్వు ఏమీ కలపవలసిన పని కానీ తీసివేయవలసిన పని కానీ. అయితే ఏం జరుగుతుందో ఒక వ్యక్తి పొరపాటు చేస్తే ఏం జరుగుతుందా? నష్టము జరుగుతుంది. మొదట బలహీనత అన్నాడు, తర్వాత రోగాలు అన్నాడు, తర్వాత మరణం. ఈ మూడు వరుసగా వస్తాయి. జాగ్రత్తగా ఉన్నాడు. సంసోను భక్తుడు పుట్టుకతోనే ఆత్మ నింపుదల కలిగిన వాడు. ఆయన ఒక పెళ్లి చెడిపోయింది, తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే. మరి ఏమో ఒక్కొక్కసారి గొప్ప దైవజనులే పొరపాటు చేస్తుంటారు. ఆయన ఒక ఆమెను ఆ వేశ్యను పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఇంకొక వేశ్య దగ్గరికి వెళ్ళినాడు. అయినా దేవుడు ఏమనలేదు. గమనించండి, మనం ఒక పొరపాటు చేస్తే, ఒక తప్పు చేస్తానే దేవుడు వెంటనే శిక్ష పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే, నీవు తెలుసుకోవాలి, ఒక మనిషి దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. పాపము గర్భము ధరించి మరణమును కంటుంది. దురాశ కలగగానే, పొరపాటు చేయగానే చావు పాపం వస్తుంది. ఆ పాపాన్ని పదే చేసుకుంటూ ఒకసారి చచ్చిపోతాం. చావడం అంటే శరీరం చనిపోతుంది, కానీ నిజంగా విశ్వాసి పరలోకానికి వెళ్తాడు. ఈ లోకంలో ప్రభుకు ఉపయోగంగా ఉండడు, కుటుంబానికి ఉపయోగంగా ఉండడు, సమాజానికి ఉపయోగంగా ఉండడు. ప్రభుకు అవమానం తెస్తాడు, కుటుంబంలో అవమానం అవుతుంది, సమాజానికి కూడా అవమానం అవుతుంది. ఇంతకంటే వీని తీసుకోవడం మంచిదని దేవుడు తీసుకొని పోతాడు. ఏం జరిగింది? సంసోనుకు కళ్ళు వేయబడ్డాయి. ఎంత భయంకరమైన పిల్లారా! ఉన్నట్టుండే మన కళ్ళు అసలు చిన్నదాన్ని కూడా తట్టుకోలేకపోతే మత్తుమంది తీసి ఏదో ఆపరేషన్ చేస్తున్నారు. కన్నును పెరిగినారంటే ఎంత వేదన కలిగి ఉంటుంది, ఎంత బాధ కలిగి ఉంటుంది. అప్పుడు అర్థమేంటుంది, ప్రభువా ఎంత తప్పు చేసి, ఎంత పొరపాటు చేసుకున్నాను. ఆనాడు పాత నిబంధనలో అలాగ శిక్షలు కంటికి కనిపించే విధంగా ఉండేవి. ఈనాడు అలాగ కంటికి కనిపించే విధంగా కాదు, కానీ శిక్ష పడుతూ ఉంటుంది. గ్రహించలేకపోతే, సరిదిద్దుకోలేకపోతే ఇబ్బందులు పడతాయి. అది ప్రియ. కనుక గమనించిన ఒకటి ఉచితం పరలోకం. తర్వాత ఆరోగ్య ప్రదాత యేసు ప్రభు ఆరోగ్యం ఇస్తాడు పిల్లలు. ఆరోగ్యం ఇచ్చేవాడు కాకపోతే రీటా మేడంకి ఎట్లా వస్తుంది ఆరోగ్యం? రీటా మేడంకి ఆరోగ్యం వచ్చిందంటే అందరికీ వస్తుంది, ఆయన పక్షవాతి కావచ్చు. అట్లే మూడవది ఐశ్వర్యం అంటే మెద్దల మీద ఇవ్వడం కాదు. యేసుక్రీస్తునందు మీ ప్రతి అవసరము తీర్చబడుతున్నాం. మన అవసరాలని తీరుస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, లేమి ఉండదు. అయితే ఈ రెండు ఉచితం కాదు, అది విచిత్రం. పరలోకం ఉచితమే కానీ, మోక్షభాగ్యం ఉచితమే కానీ, ఐశ్వర్యము కానీ, ఆరోగ్యం కానీ ఊరికి రావు. ఎందుకు మనం ప్రయాసపడాలి అంటే, అనారోగ్యం రావడానికి మనం ఏం పొరపాటు చేసినాం, ఏం తప్పు చేసినాం? యథార్థంగా క్షమాపణ కోరాలి. అట్లా ఐశ్వర్యం లేకుండా పోవడానికి ఎక్కడెక్కడ పొరపాటు జరిగినాయి, ఏం జరిగినాయి? ఒకవేళ మనకు జ్ఞాపకం లేకపోయినా, తండ్రి ఇలాగా మేము జీవించడానికి ఏ తప్పు మాకు అర్థం కాలేదు, అయితే క్షమించండి, మన్నించండి, ఒక క్షమాపణ కోరాలి, అయిపోయింది. అయితే ఇది సగమే క్షమాపణ అని నాకు అర్థమైంది. మిగతా వాళ్ళకు నాకు తెలియదు, కానీ మనము క్షమాపణ కోవడం అన్నది క్రైస్తవులకు చాలామందికి తెలుసు. అది కొంతమంది కూడా, అది అందరూ తెలియదు. అదొక విచిత్రం.
నువ్వు పాపిపోయి నీలో పొరపాట్లు ఉన్నాయంటే ఒప్పుకోరు చాలామంది క్రైస్తవులు. కోపం వస్తేనే నరహత్య అన్నాడు కదా, కోపం వస్తేనే ద్రోహి అంటేనే నరకాగ్ని అన్నాడు కదా. ఎన్నిసార్లు ద్రోహి అన్నాం? దానికి నరకాగ్ని ఉంది. అయితే అడ్డం వచ్చినాడు ప్రభు, లేకుంటే మనం నరకానికి వెళ్ళే వాళ్ళమే. మనలో ఉన్న పొరపాట్లు తప్పిదాలకు యేసుప్రభు అడ్డం రావడం ద్వారా, మన పాపాలన్నీ ఆయన మీద మోపబడడం ద్వారా మనకు పరలోక భాగ్యం ఉచితంగా దొరికింది. అయితే ఎలాగ ద్రోహి అంటే దానికి ఒక పాపమును మూటగట్టుకుంటావు. నీకు కోపం వస్తే ఆ పాపాన్ని మూటగట్టుకుంటావు. దానిని హృదయంలో ఏమవుతుందంటే కోపము, ఆవేశము, చింత కూడా పాపం. దేని విషయమే చింతించవద్దన్నాడు. కనుక ఇవన్నీ కోపము, ఆవేశము, గర్వము ఇవేమి కంటికి కనిపించేది కాదు. కంటికి కనిపించేదైతే దుర్మార్గుల లోకంలో కాబట్టి అంతమంది ఉన్నారు. వాళ్ళంతా పాపులన్నీ అంటావు. కానీ మనలో ఉన్న కోపం పాపమని, మనలో ఉన్న అసూయ పాపమని, మనలో ఉన్న గర్వం పాపమని, మనలో ఉన్న ఆవేశము పాపమని మనం ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడు నెమ్మది కలుగుతుంది. కనుక ఇది ఒప్పుకుంటాం. అయితే రెండవది ఏం చేయాలా? క్షమించాలి. ఎదుటివాని కూడా అది నీవు ఏమి విత్తుతావో ఆ పంట నీవు వస్తావు. నీవు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతో నీకు ఇతరులని ఎంత ప్రేమిస్తావో దేవుని ప్రేమ నీకు అంతపడి. ఒక ప్రేమ నిరంతరం ప్రవహిస్తుంది. పరలోకం చేయడానికి ఆయన ప్రేమకు అడ్డం లేదు. అది మన మీద కుమ్మరించబడుతూనే ఉంది. ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకంలో ఆరోగ్యంగా, ఈ లోకంలో ఐశ్వర్యవంతంగా జీవించడానికి ఇవి అడ్డం పడుతూ ఉంటాయి. ఏంటి అంటే మన దోషాలు, మన పొరపాటు. మన దోషాలు, మన పొరపాటు చాలా వరకు ఒప్పుకుంటున్నాం. ఇతరుల దోషాలు క్షమించలేకపోతున్నాం, ఇతరుల పొరపాటు క్షమించలేకపోతున్నాం. ఒక రాజకీయ నాయకుడు జ్ఞాపకం వచ్చినా అనుకో, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు క్రైస్తవులు కదా. వద్దు, అది మన పని కాదు. పని క్షమించు, అందరినీ క్షమించు. మీ దుష్టుల మీరేమన్నా మీ శత్రువులను మీరు క్షమించండి అని రాయాలి. హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాం. అది ఎక్కడ చేస్తున్నాము? అది చేయడం లేదు. నీ కుడి చెంప మీద కొట్టు, వాని మీద ఎడచెంప తిప్పమంటున్నాను. ఎవరు కొట్టడం లేదులే, కనీసం కొన్ని మాటలు అంటున్నారు. నీవు అట్టదానివి, ఆయన ఇట్లటోడు అట్టటోడు అని కొంతమంది అంటున్నారు అనుకో, అది ఒకవేళ నీ కుడి చెంప మీద కొట్టినట్లే. నువ్వేం చేయాలి అంటే, అనుకోనిలే ప్రభు, నేను నిజంగా అట్లాంటి వాడినే కదా, నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను నమ్ముకున్నందుకు నాకు ఆ పాపం పోయింది, ఆ దోషం పోయింది నువ్వు చెబితే ఎడమ చెంప కూడా తిట్టినట్టుగా తిట్టుకోరా. ఎంత తిట్టుకుంటావు అంటే ఎడమ చెంప తిప్పినట్టు ప్రియులారా. కనుక ఇది మనం గ్రహించాలి. ఇది గ్రహించితే ఈ లోకంలో శాంతిగా ఉంటాం, ఈ లోకంలో ఆనందంగా ఉంటాం, ఈ లోకంలో సంతోషంగా ఉంటాం. మొర్దెకయి సంతోషంగానే ఉన్నాడు, వాచ్మెన్. కష్టజీవులు సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే దేవునిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. తర్వాత దేవుడు హెచ్చించినాడు, మొర్దెకయిని తీసుకుపోయి ఎక్కడ పెట్టినాడు? ఆ రాజ్యానికి అధికారం చేసినాడు. కనుక పిల్లరా, మనకు ఏ ఉద్యోగం వస్తుంది, ఏం చేస్తాం అనేది పక్కన పెడదాం. ముందు ఫలానా ఉద్యోగం కొరకే మనం చదువుతున్నాం ఒక్కోసారి. కాదు, చదివించండి పిల్లల్ని. ఉద్యోగం అనేది దేవునికి అప్పచెప్పండి. పిల్లలు భక్తిగా జీవించే మార్గం నేర్పించండి. వాడికి ఏది ఇచ్చినా అది చాలు, ప్రభువు ఇస్తాడు. అదే ప్రతి అవసరము తీర్చే ఉద్యోగం వస్తుంది. అది గవర్నమెంట్ ఉద్యోగమే అనుకోవాల్సిన పనులే. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి. గవర్నమెంట్ ఉద్యోగాలే కష్టమైన కలెక్టర్ నాకు అనిపిస్తుంది, ఎంత కష్టపడి చదువుతున్నారు వాళ్ళు. ఇంత కష్టం కాదు పిల్లలు. రాత్రి మగళ్ళు కష్టపడి చదివి కలెక్టర్ అయితే, ఏమీ చదవనోడు మంత్రి అయి వారి దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలి. ఇదేమో విచిత్రమైనటువంటి పరిపాలన మనకు తెలియదు. ఒక జ్ఞాని దగ్గర జ్ఞానం లేనివాడు నిలబడాలి, కానీ జ్ఞాని దగ్గర జ్ఞానం లేని వారి దగ్గర జ్ఞానం నిలబడాల్సి వస్తుంది. యోసేపు ఫరో దగ్గర నిలబడలేదు. ఫరోకు ప్రత్యేకంగా ఉద్యోగం గొప్పవాడిని సత్కరించినాడు. అలాగా కలెక్టర్లను, వాళ్ళను, అధికారులను, ఈ పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులు సత్కరించాలి. ఎంత కష్టపడి చదువుకున్నాయి బాబు, నువ్వు ఈ స్థాయికి వచ్చినావని మంచి నీ జ్ఞానం అంతా ఉపయోగించి రాష్ట్రానికి మేలు చేయనాలి. అది లేదు లోకంలో, అది ఉండదు కూడా. ఏమీ చదవనివాడు, 5వ తరగతి కూడా చదవనివాడు వాళ్ళ మీద అధికారం చేస్తున్నాడు. ఇది ఒక వింతైనటువంటి పరిస్థితి. నాకైతే ఎప్పుడూ బాధగానే. అందుకని గవర్నమెంట్ ఉద్యోగంలో మన పిల్లల్ని పంపించకుండా ఉండడమే మెయిన్. గవర్నమెంట్ టీచర్ అయితే ఇబ్బంది లేదు, కొన్ని ఉద్యోగాలు పర్వాలేదు, మనం చేయొచ్చు. కానీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలు, ఆర్డీఓ లాంటి ఉద్యోగాలు చాలా కష్టమే. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అది అన్యాయం కానీ ఇంకోటి కానీ. మళ్ళీ చేసిన తర్వాత ఇలానే ఇరికిస్తారు తీసుకొని. ఆయన ఆ కలెక్టర్ చేశాడు, నాదేం తప్పని చేతులు దులుపుకుంటారు. ఏం చేయను, కానీ వాడు మన ప్రార్థన కూడా చేద్దాం పిల్లలు. కనుక గమనించినారు కదా, ఈ మౌడు పరలోకం ఊరికే. ఈ లోకంలో ఆరోగ్యము, ఐశ్వర్యము ఊరిక రాదు, నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే ఏం లేదు, మన పాపాలు ఒప్పుకోవాలి, ఇతరులు క్షమించాలి. అప్పుడు మనం ధైర్యం, సంతోషంగా ఉంటాం. ఓ వ్యక్తిని చూసినప్పుడల్లా కోపం వస్తూ ఉంటే జబ్బు పెరుగుతుంది. ఆ కోపం ద్వారానే రకరకాల నొప్పులు అంట,
కీళ్ళ నొప్పులంట, ఇదంట అదంట జరుగుతాం. కోపము, ఆవేశము, ఆయాసము ఏమీ లేకుంటే శాంతమైనటువంటి నెమ్మదికరమైన ఈ లోకంలో ఈ జీవితం వస్తుంది. కనుక ప్రియులారా, ఇక్కడ మనకు 12వ అధ్యాయంలో నిర్గమకాండములో ఏం రాయబడిందంటే రక్షణకు పునాది వేయబడింది. అంతకు మునుపు విశ్వాసమే. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన. తర్వాత ఇక్కడ పస్కా ఆచరణ వచ్చింది. పస్కానే వారు రక్షించలేదు, కానీ ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడానికి వారికి జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. మనకు కూడా ఇప్పుడు ఏం జరిగింది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు కనుక అన్నిట్లో కలిగి ఉన్నదేది అని లేకుండా కలగలేదని అది యోహాను సువార్తలో ఉన్నట్లు పస్కా బలిలో ప్రభు ఉన్నాడు. ఒక ఇంటిని చెప్తే ఆయన ఇంటిలాగా ఉన్నాడు, ఓ చెట్టును చూస్తే చెట్టులాగా ఉన్నాడు. ప్రతి దాంట్లోనూ ఆయన మనం గమనించవచ్చు, ప్రతి దాంట్లో ప్రభువుని మనం గమనించవచ్చు. కనుక ఇప్పుడు పస్కా పశువు వధించబడింది కాబట్టి ఏం చేయాలన్నాడు? కనుక పాతదైన పులిపిండితో నేను ఇప్పుడు మనం ఇలాగ ఆచరించాలి. ఆలోచించకపోతే ఏం జరుగుతుంది? 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయం. మనం యోగ్యంగా జీవించకపోతే ఏం జరుగుతుంది? రక్షించమన్నారు, మళ్ళీ ఐగుప్తుకేం వెళ్ళరు, వారు ఇజ్రాయెల్కే వస్తారు, అందులో డౌట్ ఏం లేదు. వారికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కానీ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. ఇది చెప్తుందా? 2 నుంచి కూడా చూద్దాం. కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనకు అందరికీ వచ్చింది. నీటి బాప్తిస్మం మనం పొందిన ప్రభు యొక్క శరీరమును ద్రాక్షరసమును తీసుకుని తాగుతున్నాం. అది ఏం జరుగుతుందంటే మరణం వస్తుంది. ఈ మరణము నరకంలో వేసే మరణం. పరలోకానికి వెళ్తాము కానీ సరిగ్గా జీవించలేకపోతే దుష్టత్వంతో వాటితో వీటితో ఈ యొక్క పస్కా పండుగను మనం ఆచరిస్తే వాళ్ళని చంపినాడు దేవుడు. దేవునికి చంపడం ఏమి ఇష్టం లేదు, కానీ వాడు చంపకపోతే ఆనాడు పరిశుద్ధత కాపాడబడదు. కనుక ఇప్పుడు కూడా కొన్ని సంఘాల్లో కొంతమందిని బయటికి పంపించకపోతే ఇంకా ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. తర్వాత చూడండి 6వ వచనం. మీరు వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చున్నట్టుకు, ఆటకు లేచిలేని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండాలి. వారు విగ్రహారాధన చేసినారు. వారి వలె మనం వ్యభిచరించినారు. వారిలో కొందరు వ్యభిచరించినందు ఒక్క దినమంది 20,000 3,000 కూలిరి. మనం ప్రభువును శోధింపక ఉన్నాం. గమనించండి, వ్యభిచారం లేకపోవచ్చు, నరహత్య లేకపోవచ్చు, శోధన చిన్నదానికి పెద్దదానికి ఏమి స్వామి నన్ను ఇట్లా చేసినావు, ఎందుకు ఇట్లా అని దేవుని శోధించడం కూడా పొరపాటు. వాడు చూడు, నేను నమ్మకపోయినా వాడు ఇంత గొప్పని చేసినావు, నేను ఇంత నమ్మి ఇంత చేస్తుంటే నాకు ఎందుకు ఇంత, ఇది కూడా పాపమే, ఇది కూడా నరహత్య లాంటి పాపమే, ఇది కూడా వ్యభిచారం లాంటి పాపమే. తర్వాత చూడండి, వాళ్ళు కొందరు శోధించి సర్పం చేత నశించిరి, మీరు సనగకుండిరి. మనకు బుద్ధి కలగానే రాదు. వాళ్ళు చనిపోవడము మనకు బుద్ధి తెచ్చుకోవడం, వాళ్ళు శిక్షించబడము మనకు బుద్ధి రావడం. ఈనాడు కూడా ఎవరైనా విశ్వాసులు కానీ శిక్షించబడితే వాడిని మనం తీర్పు తీర్చవద్దు. అట్లా నేను జీవించి వాడికి పడిన శిక్ష నాకెందుకు పడాలని చెప్పి జాగ్రత్త మనం పరిశుద్ధంగా జీవించాలి. అసలు శోధన అంటే ఏమి శోధన చూడండి, మలాకీ గ్రంథంలో రాయబడి ఉంది. శోధించి రకరకాల శోధనలు ఉన్నాయి. ఇక్కడ ఒక శోధన ఉంది చూడండి, 2వ అధ్యాయం 17వ వచనం. మలాకీ 2:17. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, అది దేవుని ఆయాస పెడుతున్నారంట, వాళ్ళు శోధిస్తున్నారు. దేని చేత దేవుడు నేను శోధిస్తున్నానంటే చెబుతున్నాడు. ఏమని?
దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషము లేక న్యాయ హత్యకు దేవుడు ఏమాయను అని చెప్పుకుంటూ చేత మీరు ఆయన ఎట్లా దేవుని ఆశపెడుతున్నామంటే, దేవుడు ఏడున్నాడు ఏమి ఉపయోగం అని ఆశపెడుతున్నాం. దుర్మార్గులు మంచోళ్ళు అంటారు ఆయన దృష్టి. ఇప్పుడు అంటున్నారు కదా, చెడ్డోళ్ళకే బాగా జరుగుతుందిరా, జరిగింది. చెడ్డోళ్ళకే బాగా జరిగింది, నీకేం నష్టం కూడా. చెడ్డోళ్ళు పైకి పోవచ్చు కానీ నిన్నేం కిందికి దించాడు, మనల్ని కిందికి దించాడు. చెడ్డోళ్ళు కొన్ని విషయాలు చేసి పైకి ఎక్కుతారు, ఒకనాడు ఆ చెడ్డతనంతోనే వాళ్ళు పాడైపోతారు. ఇది పిల్లల శోధన అంటే దేవుడు సమస్తము మన మేలు కొరికే సమకూడి జరుగుతున్నది కనుక అది ఏమి జరిగినా మేలని చేయండి. ఒకవేళ నీకు కీడుగా కనిపిస్తే పాపాలు ఒప్పుకుందాము, దోషాలు ఒప్పుకుందాము, ఇతరులు క్షమిస్తాము. అప్పుడు మనకు సంపూర్ణమైన జీవితం వస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించిన కాక ప్రార్థన చేస్తాం. ప్రియులారా, దేవుని మాటలు విన్నాము.